కార్తీక సోమవారం నాడు రోజంతా ఉపవాసం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండడానికి శక్తి లేనివాడు రాత్రి నక్షత్రాలను చూసిన తర్వాత భుజించవచ్చు. దీనిని నక్త భోజనం అంటారు. అందుకు కూడా శక్తి లేనివాడు సాయంకాలం 4:30 ప్రాంతంలో భుజించవచ్చు. దీనిని ఛాయానక్త భోజనం అంటారు. అసలు దీని నియమం ఏమిటంటే, సూర్యుడు పడమటి వైపుకు వెళ్ళిన తర్వాత మనం తూర్పు వైపు తిరిగి నిలబడాలి. అప్పుడు మన నీడ మన ఎదురుగా పడుతుంది. అది మన శరీర కొలతకు రెట్టింపు ఉండాలి. ఆ నీడను, ఆ ఛాయను చూసి భుజించడాన్ని ఛాయానక్త భోజనం అంటారు. మరి సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండలేను అని భావించేవారు మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి భుజించవచ్చు.